అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 10th ఫిబ్రవరి ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముందు బాలాగారి ఇంటర్వ్యూ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు, అది చూసి ఉండవచ్చు. ఒక ఎడ్యుకేషన్ థీమ్ బేస్తో ఒక ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరిగింది. బాలాగారిని చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత, చాలా కాలం తర్వాత, ఎందుకంటే ఈ మధ్య మెజారిటీ ఆయన యూఎస్లో ఉంటున్నారు. సో ఇండియాకి వచ్చినప్పుడు కొద్దిగా సమయాన్ని వెచ్చించమని ఆయన్ని పదే అడిగినప్పుడు ఒక గంట సేపు సుదీర్ఘమైన సమయాన్ని ఏమిచ్చారు. రెగ్యులర్గా కూడా కొన్ని సిరీస్ ఈ విధంగా చేయాలని చెప్పి భావిస్తున్నాం. కేవలం స్టాక్ రికమెండేషన్స్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఇంటర్వ్యూ చూడకండి. మీ 45 నిమిషాల అతి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే కేవలం ఇందులో స్టాక్ రికమెండేషన్స్ అయితే ఎకనామిక్ టైమ్స్ ఓపెన్ చేస్తే చాలు 100 రికమెండేషన్స్ ఉంటాయి. బిజినెస్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా మీకు రికమెండేషన్స్ అనేవి దొరుకుతాయి. సో రికమెండేషన్స్ అనేది మా థాట్ ప్రాసెస్ అయితే కాదు. వాళ్ళకి ఎడ్యుకేషన్, ఆయనకున్న 45 సంవత్సరాల సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడం. ఆయన ఎక్కడెక్కడ దెబ్బలు తిన్నారు, ఎక్కడెక్కడ ఆయన ఏం నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న దాన్ని మనం కూడా తెలుసుకుంటే మనం అట్లీస్ట్ ఆ మిస్టేక్స్ చేయకుండా అయినా బయటపడతాం అనేది ఒక థాట్ ప్రాసెస్తో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది పబ్లిష్ అయింది, అప్లోడ్ అయింది. మీరు చూసి మీ దీన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తే కొద్దిగా బూస్టింగ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ కామెంట్స్ ఎటు ఉంటాయి, స్టాక్స్ మాత్రమే కావాలి అని చెప్పి. బట్ ఓకే, 99% మన ఛానల్కి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి 99.5%, మ్యాక్సిమం 99% మినిమం స్ట్రైక్ రేట్, పాజిటివ్ స్ట్రైక్ రేట్ ఉంటుంది. ఉంటారు ఒక 2-3, ఇంకా అందరినీ సంతృప్తి పరచడం అనేది మనల్ని సృష్టించిన భగవంతుడికి అయ్యే పని కాదు. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవాలని అనుకోవట్లేదు. సో అట్లీస్ట్ మీరు చూసిన వాళ్ళైనా ఎలా ఉందో కామెంట్ చేసి ఏమి ఇంకా మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి తెలియజేస్తే వీటిని మరింత ఎఫెక్టివ్గా మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. నికే అసలు మార్కెట్స్తో, ఎకానమీతో సంబంధం లేకుండా జపనీస్ మార్కెట్స్ ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి, అసలు ఎవరికి అంత చిక్కని పరిస్థితి. మరొక రికార్డ్ స్థాయి దగ్గర వెళ్తూనే ఉంది. నికే ఆల్మోస్ట్ 2.5% ప్లస్, హాంకాంగ్ 1.1%, షాంఘై కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1% మేర, S&P 500 0.5% మేర లాపడితే డౌ జోన్స్ ఫ్లాట్గా అండ్ పాజిటివ్గా క్లోజ్ కావడం చూసాం. కొద్దిగా పీక్ లెవెల్స్ దగ్గర నుంచి కొద్దిగా చిన్నపాటి స్లైట్ వీక్నెస్ గోల్డ్ అండ్ సిల్వర్లో. $82 దగ్గర ఆల్మోస్ట్ సిల్వర్ అండ్ $5,050 దగ్గర గోల్డ్ అయితే ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో మనకి $70,000 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఆయిల్ పరంగా $69 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో ఇక్కడ S&P is predicting చైనాస్ ప్రాపర్టీ స్లంప్ విల్ బి వర్స్ దాన్ ఇట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఇయర్. అనుకున్న దానికంటే చైనాలో ప్రాపర్టీ స్లంప్ అనేది మరింత దారుణంగా ఉంటుంది, దయనీయంగా ఉంటుంది అనేది S&P గ్లోబల్ రేటింగ్ అంచనా అయితే కడుతుంది. ప్రైమరీ రియల్ ఎస్టేట్ సేల్స్ విల్ లైక్లీ డ్రాప్ బై బిట్వీన్ 10 to 14% దిస్ ఇయర్, వర్స్ దాన్ ద 5 to 8% డిక్లైన్ ఫర్ 2026 సేల్స్ ద ఫర్మ్ ప్రెడిక్టెడ్ బ్యాక్ ఇన్ అక్టోబర్. సో రియల్ ఎస్టేట్ డౌన్ టర్న్ ఈ స్థాయిలో ఉంది అంటే సంథింగ్ ఏదో చాలా డిస్టర్బ్డ్గా ఉంది అనేది కూడా ఒక సంకేతంగా మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడాలి. సో ఇది దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నిటి మీద కూడా ఉంటుంది. మన మార్కెట్స్ పరంగా మనం చూసినట్టయితే టైటాన్, ఐషర్, గ్రాసిమ్, బ్రిటానియా, సంవర్ధన, అపోలో హాస్పిటల్స్ లాంటి స్టాక్స్లో వాళ్ళ యాక్టివిటీ మనం గమనించవచ్చు. BSE అనూహ్యమైన లాభాలని నిన్న అనౌన్స్ చేసింది. ఏకంగా 174% లాభాల్లో వృద్ధి, 220 కోట్ల నుంచి 602 కోట్ల రూపాయలకి లాభాలు ఎగబాకినట్టు కంపెనీ వెల్లడించింది. ట్రాక్షన్ టెక్నాలజీస్ అలాగే లక్ష్మీ ఇండియా ఫినాన్స్లో ప్రముఖ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ గారు 20 లక్షల షేర్లు చొప్పున ఆయన కొనుగోలు చేశారు. ఇన్ 2 స్మాల్ క్యాప్ కంపెనీస్, ట్రాక్షన్ టెక్నాలజీస్ అండ్ లక్ష్మీ ఇండియా ఫినాన్స్ ఆన్ మండే వయా సపరేట్ బల్క్ డీల్స్. ద డీల్స్ వర్ వాల్యూడ్ 6.5 కోట్ల దానిలో దాదాపు 18 కోట్ల రూపాయలు ఒక స్టాక్లో, 2 స్టాక్స్లో ఆయన ఇన్వెస్ట్ అయితే చేశారు. సో దీంతో మనం కొద్దిగా యాక్టివిటీ గమనించవచ్చు 2 స్టాక్స్లో. బట్ ఆయన కొన్నారు కదా అని చెప్పి మనం కూడా ఎగబడి కొన్నామంటే మాత్రం ఇరుక్కుపోవచ్చు, అంటిల్ అన్లెస్ మనం ఫైనాన్షియల్స్ చూడకుండా. ఎందుకంటే చాలా డీపర్ పాకెట్స్ వాళ్ళకు ఉంటాయి. ఈరోజు 30 రూపాయలు పెట్టి స్టాక్ ఉంటారు, రేపు పొద్దున పడి అది 10 రూపాయలకి వచ్చినా కూడా మళ్ళీ దీనికి రెట్టింపు మొత్తంలో ఇప్పుడు 6 కోట్లు పెట్టి కొంటే ఇప్పుడు 12 కోట్లు పెట్టి కొనగలిగే కెపాసిటీ అనుకుంటుంది, అని యావరేజ్ చేసుకోగలరు కూడా. అండ్ వాళ్ళు చిన్న అమౌంట్తో కూడా అంత 2 రూపాయలు ప్రాఫిట్ వచ్చినా కూడా కావాలంటే తీసేసి దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోగలరు.
ఉండరు. అండ్ ఇంత పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఏదైనా క్వార్టర్లీ రిజల్ట్స్ ఏదైనా తేడాగా జరుగుతున్నాయని మనకు ముందు ఏమాత్రం ఉప్పందినా కూడా వాళ్ళు బయటపడతారు, మనం ఇరికిపోతాం. సో అందువల్ల వాళ్ళు కొన్నారు కదా అని మనం కొనుక్కోవాల్సిన పని లేదు. వాళ్ళు కొన్నారు కాబట్టి ఆ స్టాక్ లైమ్ లైట్లో ఉంటుంది. ఆ లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత నిజంగా ఫండమెంటల్స్ ఏ మేరకు ఉన్నాయనేది ఒకసారి చూసి మనం డెసిషన్ తీసుకోవచ్చు. టాటా మోటార్స్ పీవీ Tamil Nadu Chief Minister M.K. Stalin inaugurated the new manufacturing facility of Tata Motors passenger vehicles and Jaguar Land Rover in Ranipet. ఒక మేజర్ ఆటో హబ్ రాణిపేట్. సో ఇక్కడ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్కి సంబంధించిన న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఓపెన్ చేశారు. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఆన్ మండే సెడ్ ఇట్ హస్ సెక్యూర్డ్ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ ఫ్రమ్ ఏ కన్సార్టియం ఆఫ్ జపనీస్ బ్యాంక్ నుంచి వీళ్ళకి ఒక మేజర్ లోన్ అయితే వచ్చింది. మ్యారికో వియత్నాంకి చెందిన స్కిన్ టెక్ అన్న కంపెనీలో వాటా కొనుగోలు చేసింది. సో ఇవి ప్రధానమైన వార్తలు స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్లో కూడా కొద్దిగా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాం, ఎందుకంటే ఇవన్నీ పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్. ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి, ఎస్పెషల్లీ ఆఫ్కాన్స్ అండ్ బలరాంపూర్ చీనీ, బ్రిటానియా, చంబల్ ఫర్ట్, దిలీప్ బిల్డ్కాన్, ఐషర్ మోటార్స్, ఇసాబ్ ఇండియా, హెచ్ఈజీ, హిందుస్థాన్ ఫుడ్స్, హుతుమాకి, ఇండియా గ్లైకాల్స్, ల్యాండ్మార్క్ కార్స్ అండ్ ఎన్ఎల్సి ఇండియా, పవర్ మ్యాక్స్, సంవర్ధన మదర్సన్, ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్, టొరెంట్ పవర్, టైటాన్, ఓఖాడ్ ఇవన్నీ కూడా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి. నిన్న పోస్ట్ మార్కెట్ మోల్టెక్ ప్యాకింగ్ రెవెన్యూ 4% మేర పెరిగింది, ప్రాఫిట్స్ 5% మేర వృద్ధి. అపోలో మైక్రో రెవెన్యూ 70% ప్లస్, నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 40% ప్లస్. న్యూల్యాండ్ ల్యాబ్స్ రెవెన్యూ 10% ప్లస్, నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 60% మేర క్షీణించింది. 101 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్ అయితే తగ్గాయి. మార్జిన్స్ కూడా ఏకంగా 22% నుంచి 17% మార్జిన్స్లో కూడా గణనీయమైన క్షీణత నమోదైంది. పిఎన్సి ఇన్ఫ్రా రెవెన్యూ 18% ప్లస్, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 6% డౌన్. టెక్స్ రైల్ రెవెన్యూ 21% డౌన్, నెట్ ప్రాఫిట్లో కూడా దాదాపు 45% మేర క్షీణత నమోదైంది. జీనస్ పవర్ రెవెన్యూ 86% మేర పెరిగితే ప్రాఫిట్స్ లేక 147% మేర కూడా వృద్ధి నమోదైంది. బిఎస్సి రెవెన్యూ 17% ప్లస్, నెట్ ప్రాఫిట్ 8% ప్లస్. అండ్ ఫైజర్ రెవెన్యూ 20% ప్లస్, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 11% ప్లస్. ఎన్ఆర్బి బేరింగ్స్ రెవెన్యూ 18% ప్లస్, నెట్ ప్రాఫిట్లో దాదాపు 35% దాకా నమోదు అవడం అయితే చూసాము. జైన్ రీసైక్లింగ్ మనకి ద బోర్డ్ హ్యాస్ అగ్రీడ్ టు అక్వైర్ 25% ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ అబ్రాజ్ అల్ ఖలీజ్ కువైట్ కంపెనీలో వాటా కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ హిందుస్థాన్ షిప్ యార్డ్తో ఒప్పందం కుదుర్చుకుంది. రైల్టెల్ కార్పొరేషన్కి ద కంపెనీ గెట్స్ ఎల్ఓఏ ఆఫ్ ₹445 crores ఫ్రమ్ వెస్ట్ సెంట్రల్ రైల్వే. అరబిందో ఫార్మా విల్ ఎంటర్ పీపీఏ విత్ గరుడా రెన్యూబుల్స్తో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళతో పీపీఏ కుదుర్చుకొని 66 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేయబోతుంది. 26% వాటా వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. సీకెల్ ఇండియాకి ద కంపెనీ హాస్ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ అవార్డ్ వర్త్ 1,700 crores ఫ్రమ్ రెవా అల్ట్రా మెగా సోలార్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూనిట్ 1. సో మధ్యప్రదేశ్లో అతిపెద్ద సోలార్ పార్క్లో వీళ్ళకి ఒక విభాగానికి సంబంధించి 1,700 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ అవార్డు వచ్చినట్టు సీగల్ ఇండియా వెల్లడించింది. ఐ ఫైనాన్స్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ డే 1 రోజున 12% మేర ఓవరాల్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ 26% సబ్స్క్రైబ్ కావడం చూసాం. ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఐపీఓ ఓవరాల్గా డే 1 రోజున 9% మేర సబ్స్క్రైబ్ అవ్వగా అందులో రీటైల్ పోర్షన్ దాదాపు 35% దాకా సబ్స్క్రైబ్ అవ్వడం చూసాం. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మ్యూచువల్ ఫండ్స్ అడాప్ట్ ఇండియా నెక్స్ట్ జెన్ కంపెనీస్ విత్ ఓపెన్ ఆర్మ్స్. సో కొత్త కంపెనీస్ రీసెంట్గా వచ్చిన కొత్త కంపెనీస్లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఏమాత్రం మ్యూచువల్ ఫండ్స్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ జంకట్లేదు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. దాదాపు 2,77,000 కోట్ల రూపాయల మేర ఈ కొత్త న్యూ ఏజ్ కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేశారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. అందులో ఎటర్నల్, స్విగ్గీ, పీబీ ఫిన్టెక్, నైకా, పేటిఎం డెలివరీ, అథర్, లెన్స్కార్ట్, గ్రో, మీషో లాంటి కంపెనీస్ ఉన్నాయనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. అంటే ఎంత వాల్యుయేషన్స్లో వచ్చినా కూడా ఏమాత్రం జంగకుండా డబ్బులు పెడుతున్నారు అనేది కూడా ఒక అప్డేట్. దాని ఎనర్జీ గెట్స్ జపనీస్ ఫండింగ్ ఫర్ గ్రీన్ కారిడార్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బయ్యర్స్ ఈగర్ టు ఫిల్ దేర్ గొబ్లెట్స్ హెల్ప్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ రికవర్. సో సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్లో విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఒకప్పుడు పెట్టాలి, ఒకప్పుడు ఇన్వెస్ట్ చేయండి అనుకున్నప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోలేదు. విపరీతమైన మొమెంటం, విపరీతమైన బయింగ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈటీఎఫ్స్లో కనిపిస్తుంది. అటు గోల్డ్ అయినా సరే, సిల్వర్ అయినా సరే. ఇది ఒక మంచి పరిణామమే. కాకపోతే పీక్ లెవెల్స్ దగ్గర
మొత్తం డబ్బులు కమిట్ చేయడం అనేది రిస్కీ ఆప్షన్ అవుతుంది. క్రమంగా మీరు డబ్బులు పెట్టుకున్నట్టయితే ఈటీఎఫ్స్లో అట్లీస్ట్ సమ్ పోర్షన్ లాంగ్ టర్మ్లో కొద్దిగా అసెట్ డైవర్సిఫికేషన్లో భాగంగా ఒక మంచి డెసిషన్ అవుతుంది. సో ఎవ్రీ ఇండియన్ ఇట్ సీమ్స్ ఈజ్ కీన్ ఆన్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో షేర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి బాగా పెరుగుతుంది అన్నట్టుగా కూడా అప్డేట్ రీసెర్చ్ కంపెనీస్ అన్నీ కూడా బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా మంచి బై రేటింగ్ అయితే ఇస్తున్నాయి. ఇక్కడి నుంచి కూడా కనిష్టంగా 7%, గరిష్టంగా 10-12% మేర ఎస్బీఐలో అప్సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చని చెప్పి నోమురా, నువామా, సిటీ, మోతీలాల్ ఓస్వాల్ ఇవన్నీ కూడా దాదాపు 1200 నుంచి 1300 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 50 to 18 ఫాల్స్ గివింగ్ జ్యువెలర్స్ ఏ రైజ్. 50% నుంచి 18% మన మీద టారిఫ్స్లో తగ్గిన తరుణంలో జ్యువెలరీ కంపెనీస్ కొద్దిగా బెనిఫిట్ అవుతాయన్న ఒక ఉద్దేశం నేపథ్యంలో స్టాక్స్ అన్నింటిలో కూడా మొమెంటం, ఎస్పెషల్లీ కళ్యాణ్ జ్యువెలర్స్లో అయితే మంచి యాక్టివిటీ. నిన్న 15% మేర పెరిగింది. 8 to 8 ప్రకారం 9 to 10% తగ్గినప్పటికీ కూడా మిగిలిన స్టాక్స్ మోతీ సన్స్ జ్యువెలర్స్ కానివ్వండి, నిన్న పెరిగిన వాటిలో వైభవ్ గ్లోబల్, గోల్డియామ్ ఇంటర్నేషనల్, తంగమాయిల్, లిప్సా, మనోజ్ వైభవ్ జెమ్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగిన వాటిలో ఉన్నాయి. సెన్కో గోల్డ్. సో ఓవరాల్ 8 to 8 ప్రకారంగా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చిన వాటిలో శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ ఒకటి అండ్ తంగమాయిల్ జ్యువెలర్స్, గోల్డియామ్ ఇవన్నీ కూడా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి. 6 నెలల్లో మనకు మేజర్గా తంగమాయిల్ దాదాపు 87% మేర లాభాలను ఇచ్చింది. ఇది ఒకటి గరిష్టంగా. గ్రావిటా రాష్ట్రీయ మెటల్స్ని 800 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయబోతోంది. ఏ లీడింగ్ గ్లోబల్ రీసైక్లింగ్ కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ players in lead recycling has entered into a binding arrangement to acquire రాష్ట్రీయ మెటల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. అండ్ ఇండియాస్ ఓల్డ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాపర్ అండ్ కాపర్ అలై ప్రోడక్ట్స్ ఫర్ వాల్యూ ఆఫ్ 800 crores. జైపూర్కి చెందిన గ్రావిటా దాదాపు 12,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. సో ఒక మేజర్ మూవ్ ఈ కంపెనీ నుంచి ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చింది. ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఈజ్ గ్రోయింగ్ స్టడీ బట్ ఏఐ ఈజ్ ట్రికీ ఫీల్డ్. టీసీఎస్లని పెద్ద పెద్ద కంపెనీస్ కాదని ఫ్రాక్టల్ అనలిటిక్స్ బాగా ఈ మధ్యకాలంలో విపరీతంగా దీని మీద డిస్కషన్ అయితే ఉంది. ఎందుకంటే మేజర్గా వీళ్ళు ప్యూర్ ప్లే ఎంటర్ప్రైజ్ డేటా అనలిటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు పుట్టుకే వీళ్ళు చేయటమే ఇదే బిజినెస్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి. అండ్ దాదాపుగా వీళ్ళు 2,834 కోట్ల రూపాయలు సమీకరించబోతున్నారు ఐపీఓ ద్వారా. కొత్తగా ఫ్రెష్ ఈక్విటీ 1,024 కోట్ల రూపాయలు, ఈ సమీకరించి 1,024 కోట్ల రూపాయలు ఫ్రెష్ డెట్ని రీపే చేయబోతున్నారు. అండ్ R&D ఎక్స్పెన్సెస్ అండ్ మార్కెటింగ్ సేల్స్ కోసం ఖర్చు చేయగా 1,810 కోట్లు ఆఫర్ ఫర్ సేల్. అంటే ప్రమోటర్స్ గతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఈ 1,810 కోట్ల రూపాయలు వాళ్ళ జోబుల్లోకి వెళ్ళబోతున్నాయి. ప్రమోటర్స్ వాటా 17% తగ్గబోతుంది 18 నుంచి. సో ప్రమోటర్స్ స్టేక్ తక్కువగా ఉన్నప్పుడు కూడా రిటైల్ పోర్షన్ 10% మేర మాత్రమే పరిమితం చేశారు. ₹1 ఫేస్ వాల్యూ కలిగిన షేర్ విలువ దాదాపు 900 రూపాయలుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అంతకుముందు నష్టాల్లో ఉన్న కంపెనీ లాస్ట్ ఇయరే అండ్ మొదటి 6 నెలల్లో మాత్రమే లాభాలు చూపించింది. సో ఐపీఓకి వస్తున్న టైంలో ఇలాంటి జిమిక్స్ అయితే మనకు కామనే. బట్ ఇప్పుడు ఇదే విభాగంలో ఉన్న లేటెంట్ వ్యూ అనలిటిక్స్తో పోల్చుకున్నట్టయితే కొద్దిగా వాళ్ళు 46 PEతో ఉంది లేటెంట్, వీళ్ళు 67 PEతో మార్కెట్లోకి వస్తున్నారు. ఫుల్లీ ప్రైజ్డ్ ఇన్. సో ఏ మేరకు లాభాలు ఇస్తుంది ఏంటి అనేది చూడాలి. బట్ కొద్దిగా రిస్క్ అయినప్పటికీ కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు తెలిసిందే ఎలాంటి కంపెనీస్ అయినా ఈ గాలిలో కొట్టుకుపోతూనే ఉన్నాయి. ఏఐ డేటా అనలిటిక్స్ అన్న పేరు ఉంటే. బట్ అంత రిస్క్ తీసుకుని చేయడం అవసరమా లేదా లిస్ట్ అయిన తర్వాత చూద్దామంటే ఇక మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ దాదాపు 2011-2012లో చేసిన ఇంటర్వ్యూ బాలాగారితో ఇది. సో అప్పుడు ఆ టైంలో అప్పటి నుంచి ఈ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ జర్నీ కొనసాగుతూనే ఉంది బాలాగారితో. ఇంకా దాదాపు 2009 నుంచి ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది బాలాగారితో. నాట్ ఓన్లీ 2009 దాదాపు 2006 నుంచి, ఇంకా టు బీ ప్రిసైజ్ చెప్పాలంటే 2006-2007 నుంచి బాలాగారితో జర్నీ కొనసాగుతూనే ఉంది. చాలా అంశాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. మెంటార్ నాకు వ్యక్తిగతంగా మార్కెట్ పరంగా అయినా సరే వ్యక్తిగతంగా అయినా సరే చాలా అంశాలు బాలాగారితో రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఆయన గైడెన్స్ అయితే తీసుకుంటూనే ఉంటాము. బిజినెస్ స్టాండర్డ్ కార్పొరేట్ ఇండియాస్ క్యాపెక్స్ సైకిల్ షిఫ్ట్స్ ఇంటూ టాప్ గేర్, నవీన్ ఫ్లోర్ని ఆల్ టైమ్ హిట్ చేసింది. అలాగే ట్రాన్స్ఫార్మర్ సెక్టిఫైర్స్ అనూహ్యంగా 15% మేర లాభపడటం చూసాం. జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 71 రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ నిన్న 15% మేర పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పటిష్టంగా నిన్న 7.5% మేర పెరిగి బ్యాంక్ నిఫ్టీని ఒంటి చేత్తో పైకి తీసుకురావడం చూస్తున్నాం. ఎస్బీఐ షేర్స్ హిట్ న్యూ హై ఆఫ్టర్ Q3 ఎర్నింగ్స్ బీట్
ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో రీటైల్ హోల్డింగ్ 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన, ఒక అనూహ్యమైన పరిణామంగా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడాలి. బజాజ్ ఆటో నిన్న దాదాపు 1% మేర, పిఎన్ గాడ్గిల్ నిన్న 7.5% మేర పెరిగింది. చోళా ఫినాన్స్ నిన్న 4% మేర పెరగటం చూస్తున్నాం. హ్యాపీ ఫోర్జింగ్స్ నిన్న 3% మేర పెరిగింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.